Today we'll discuss a small topic and very important topic, electricity. Harish, are you there? Yes, sir. హరీష్ మనం అదేదో వేరే టాపిక్ చెప్తున్నాము ఈ రోజు కొంచెం కొత్త టాపిక్ చెప్దాము 30 minutes. ఓకే సార్. తర్వాత నీకు అది ప్రాబ్లమ్స్ చేయాలంటే నేను ప్రాబ్లమ్స్ ఇస్తాను. ఓకే గో సార్. ఫార్వర్డ్. ఓకే ఓకే సార్. రైట్. ఈరోజు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా? హలో సార్. స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా? హరి ఎస్ సార్. నోట్స్ రాస్తామా? ఓకే సార్. ఓకే. వెరీ ఇంపార్టెంట్. ఒక 3 పాయింట్స్ 30 minutes లో కంప్లీట్ చేస్తాం. ఓకే ఓకే సార్. చార్జెస్ flow of charges constitute electric current. Current means moving. So flow of charges constitute electric current. This electricity, two types. One is static electricity, current electricity. So today's our topic is current electricity. So flow of charges constitute electric current. See, charge is a basic property of a material. Charge is the basic means fundamental. Mental property of matter. So we are having charges in all types of matter. But for current electricity, mostly we use metals. Metals are used for conduction of electric current. See, these are all points. So first of all, we are having two types of electricity: static electricity and current electricity. Static means not moving. So if you take a silk cloth తీసుకొని ఒక గ్లాస్ బాగా మనం ఇలా రబ్ చేసామంటే ఆ గ్లాస్ మీద చార్జెస్ ప్రొడ్యూస్ అవుతాయి. అవి ఎక్కడికి కదలవు. అది స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. అలాగే మనము దువ్వెన తీసుకొని అలా దూకుంటే ఆ దువ్వెన మీద మనకు చార్జెస్ క్రియేట్ అవుతాయి. ఇవి ఎక్కడికి మూవ్ అవ్వవు కాబట్టి ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి మూవ్ అవ్వవు. ఎక్కడ క్రియేట్ అవుతాయో అక్కడే ఉంటాయి. అలాంటివి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. అది మన డిస్కషన్ కాదు. ఈ రోజు మన డిస్కషన్ ఏంటంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ. అంటే ఒక దగ్గర నుంచి ఒకటికి ఈ కరెంట్ అనేది మూవ్ అవుతుంది. అంటే కరెంట్ లో ఏవి మూవ్ అవుతాయి? వాట్ ఈస్ మూవింగ్ ఇన్ ఎ కరెంట్? చార్జెస్ ఆర్ మూవింగ్. సో ఫ్లో ఆఫ్ చార్జెస్ కాన్స్టిట్యూట్ అంటే మేక్ అని అర్థం అనమాట. ఈ స్టేట్మెంట్ అర్థం ఏంటంటే ఈ మూవ్ అవే చార్జెస్ ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీని కలిగిస్తాయి, ప్రొడ్యూస్ చేస్తాయి అని అర్థం అనమాట. ఫ్లో ఆఫ్ చార్జెస్ కాన్స్టిట్యూట్ ఎలక్ట్రిక్ కరెంట్. చార్జ్ ఈస్ ద ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ ఆ మ్యాటర్. సో ఈ చార్జెస్ మనకి ఎక్కడ దొరుకుతాయంటే ప్రతి మెటీరియల్ లో కూడా దొరుకుతాయి. మెటీరియల్ అంటే ఏంటి? ఆర్గానిక్ అండ్
లో అంటే ఐరన్ కూడా మెటలే, కానీ మనము ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఫ్లో అవటానికి ఎలాంటి మెటీరియల్స్ యూజ్ చేస్తాము అంటే, చూడండి ఇంకోసారి మళ్ళీ మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉందో ఈ పాయింట్స్ కరెక్ట్ గా చెప్తాను. ఫ్లో ఆఫ్ చార్జెస్ కాన్స్టిట్యూట్ కరెంట్. మనకి ఎలక్ట్రిక్ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే చార్జెస్ ఫ్లో అవటం కదా వస్తుంది. ఈ చార్జెస్ ఎక్కడ దొరుకుతాయి మనకు? చార్జ్ ఈస్ అ ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్. సో ఎవ్రీ మ్యాటర్ లో ఈ చార్జెస్ ఉంటాయి. మ్యాటర్ అంటే ఏంటి? ఆర్గానిక్ మ్యాటరా, ఇన్ఆర్గానిక్ మ్యాటరా? ఆర్గానిక్ మ్యాటర్ లో ఎలక్ట్రాన్స్ ఉండవు. అంటే మన శరీరం ఒక ఆర్గానిక్ మ్యాటర్, వుడ్ అనేది ఒక ఆర్గానిక్ మ్యాటర్, దీంట్లో ఉండవు. మరి దేంట్లో ఉంటాయి? ఇన్ఆర్గానిక్ మ్యాటర్స్ లో ఉంటాయి. అవి ఏంటి అంటే మనము మెటల్స్ తీసుకుందాం. ఇక నాన్ మెటల్స్ లో కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మెటల్స్ తీసుకుందాం. ఎందుకు మనం మెటల్సే తీసుకున్నాము? ఎందుకంటే మెటల్స్ ఈ దీంట్లో ఎక్కువగా ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి, ప్లెంటీ ఆఫ్ చార్జెస్ ఉంటాయి కాబట్టి మనం ఈ మెటల్స్ ని తీసుకుంటాం. ఆ మెటల్స్ లో కూడా చాలా ప్లెంటీగా ఎక్కువగా ఎలక్ట్రాన్స్ ఎక్కడ దొరుకుతాయంటే అల్యూమినియం, కాపర్ లో దొరుకుతాయి. కాబట్టి వీటిని మనం బేస్ చేసుకొని మనం ఈ లెసన్ లో మనము ఈ ఎలక్ట్రిసిటీని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. కానీ చార్జ్ అంటే ఏంటి అంటే ఎలక్ట్రాన్లే మనకు చార్జ్డ్ పార్టికల్స్ గా తీసుకుంటాం అన్నమాట. చార్జ్ అంటే ఏంటంటే ఎలక్ట్రాన్. మనకు చార్జ్ సార్ హలో సార్, చెప్పమా. ప్లెంటీ ఆఫ్ చార్జ్ పెట్టారు కదా సార్, అంటే ఏంటి సార్? చాలా ఎక్కువగా ఉంటాయి అని. ఏంటి సార్? ప్లెంటీ అంటే ఎక్కువగా ఉంటాయి అని. ఎస్ సార్. పాయింట్ ఒకసారి చెప్పరా సార్ అది? మనకు చాలా మెటల్స్ ఉన్నాయి కదా. ఐరన్ Yes, sir. ఉంది, కాపర్ ఉంది, అల్యూమినియం ఉంది, ఇంకా రకరకాల మెటీరియల్స్ ఉన్నాయి. అల్లాయిస్ అంటారంటే 1-2 మెటీరియల్స్ కలిపి చేసేటువంటివి ఉంటాయి కదా. స్టీల్ అనేది అల్లాయ్ అన్నమాట. రకరకాల మెటీరియల్స్ కలుపుతారు దాంట్లో. ఈ Yes, sir. అన్నిట్లో మనం చూసుకుంటే అల్యూమినియం, కాపర్ లో జాస్తి ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక పాయింట్ మనకు, ఇప్పుడు మొదటి నుంచి చార్జ్ అనుకుంటూ ఇప్పుడు ఎందుకు ఎలక్ట్రాన్ అనే దగ్గరికి వచ్చేసాము అంటే, ఈ చార్జ్ అనేది ఎక్కడ మనకు దొరుకుతుంది అంటే ఎలక్ట్రాన్ మీద దొరుకుతుంది. కాబట్టి మనం ఎలక్ట్రాన్స్ ఎక్కువ దేంట్లో ఉంటాయో దాన్ని మనం తీసుకుంటున్నాం అనమాట కరెంట్ గురించి. అర్థమైందా హరీష్? ఓకే సార్. ఇప్పుడు మనం ఎందుకు ఎలక్ట్రాన్సే తీసుకుంటున్నాము? ఎందుకు? మనం ఒక ఆటమ్ తీసుకున్నామంటే ఆటమ్ లో ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి, ఇవ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మరి ఇవన్నీ ఉండగా మనం ఎలక్ట్రాన్ ఎందుకు తీసుకుంటామంటే ఎలక్ట్రాన్ మీద ఉండే ఛార్జ్ నే మనం ఛార్జ్ గా కన్సిడర్ చేస్తాం. ఎందుకు ఎలక్ట్రాన్ మీద ఉండేదాన్ని మనం ఛార్జ్ కన్సిడర్ చేస్తాము అంటే ఈ ఎలక్ట్రాన్ స్టేబుల్ గా ఉంటుంది అనమాట. ఏంటి స్టేబుల్ గా ఉండటము అంటే, ఇది ఎలా పరిస్థితిలో ఈ ఎలక్ట్రాన్ అనే దాన్ని మనము ఖచ్చితంగా మనము పొందవచ్చు అనమాట. ఈ అల్యూమినియం లో కానీ కాపర్ లో కానీ ఎలక్ట్రాన్స్ అంటే మనం ఈజీగా పొందవచ్చు. ఏమి న్యూట్రాన్ ని మనం ఈజీగా పొందలేమా? ప్రోటాన్ ని మనం ఈజీగా పొందలేమా అంటే, ఈ న్యూట్రాన్ కైతే అసలు ఛార్జే లేదు, ప్రోటాన్ కైతే పాజిటివ్ ఛార్జ్ ఉంది. కానీ ఈ ప్రోటాన్ న్యూక్లియస్ లో ఉన్నంత వరకే అది బతుకుంటుంది అనమాట. న్యూక్లియస్ నుంచి బయటకు వచ్చేసిందంటే ఆ ప్రోటాన్ ఎలక్ట్రాన్ గా మారిపోతుంది. కాబట్టి ఎలాంటి మార్పు చెందకుండా అన్ని టెంపరేచర్స్ లో, అన్ని ప్రెషర్స్ లో, అన్ని రకాలైనటువంటి ఈ కండిషన్స్ లో, ఫిజికల్ కండిషన్స్ లో మనకు దొరికేటువంటి ఈ పార్టికల్ ఏంట్రా అంటే ఎలక్ట్రాన్. దాన్ని మనం సైన్స్ లో స్టేబుల్ పార్టికల్ అన్నాం. కాబట్టి మనం ఎలక్ట్రాన్ ని మనం బేసిక్ గా తీసుకున్నాం అనమాట. ఈ ఎలక్ట్రాన్ మీద ఉండే ఛార్జ్ నే మనం ఛార్జ్ గా కన్సిడర్ చేస్తాం. ఎలక్ట్రాన్ మీద ఉండే ఛార్జ్ మనము సింబాలిక్ గా ఈ మైనస్ అంటాం అనమాట. ఎంత ఉంటుంది ఎలక్ట్రాన్ మీద ఛార్జ్? 1.6 × 10⁸ కూలుంబ్స్ ఆఫ్ ఛార్జ్ ఉంటుంది అనమాట. ఈ ఛార్జ్ ని మనము బేసిక్ ఛార్జ్ గా తీసుకుంటాం. ఈ ఛార్జే మనకు అల్యూమినియం, కాపర్, వైర్స్ లో ప్రవహిస్తూ ఉంటుంది. సో ఈ ఫ్లో అవుతున్నటువంటి ఈ ఎలక్ట్రాన్స్ నే, అంటే ఈ ఫ్లో అవుతున్నటువంటి చార్జెస్ నే మనము కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటాం అనమాట. కాకపోతే మనము ఎక్కువగా ఏ మెటల్స్ యూజ్ చేస్తాం ఈ కరెంట్ ఫ్లో అవడానికి అంటే అల్యూమినియం, కాపర్. ఎందుకంటే చాలా ఎలక్ట్రాన్స్ దాంట్లో ఎక్కువ ఉంటాయి. ఈ అల్యూమినియం ని మనము ఇంటి బయట మన కరెంట్ పోల్స్ మీద ఉండేదంతా అల్యూమినియం వైర్స్,
ఇంట్లోపల ఉండేదంతా కాపర్ అన్నమాట. కాపర్ లో ఏంటంటే సన్న వైర్స్ అక్కడ ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి మనం కాపర్ వైర్స్ మనం ఇంట్లో వాడుతూ ఉంటాము. బయట మన యొక్క ఇంటికి కరెంట్ సప్లై చేస్తారు కదా, ఆ కరెంట్ బేస్ నుంచి అక్కడ బయట ఉండేటువంటి కరెంట్ పోల్ లో ఉండేటిని అల్యూమినియం వైర్స్ అన్నమాట. ఎందుకు వీటిని వాడుతున్నాం రా అంటే దీంట్లో ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎలక్ట్రాన్ల ప్రవాహాన్నే మనము ఎలక్ట్రిసిటీ. కాబట్టి ఇప్పుడు ఇంకొక స్టేట్మెంట్ చెప్పుకున్నామంటే ఫ్లో ఆఫ్ electron flow make current electricity. సో ఫస్ట్ చార్జ్ అన్నాము, ఇప్పుడు పర్టికులర్ గా ఎలక్ట్రాన్. సో ఈ ఎలక్ట్రాన్స్ మన ఫ్లో అవుతుంటది, దీన్నే మన ఎలక్ట్రిసిటీ అంటారు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీని డిఫైన్ చేసుకున్నాం. ఏంటి ఎలక్ట్రిసిటీ అంటే ఏదైనా ఒక వైర్ తీసుకున్నామంటే ఈ వైర్ కి కాస్త థిక్నెస్ ఉంటుంది అన్నమాట. సో దీంట్లో ఎలక్ట్రాన్స్ అన్ని ఇలా ఇలా వెళ్తూ ఉంటాయి. ఇవన్నీ ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్స్ వెళ్తున్నప్పుడు ఈ బయటికి వస్తున్నప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ ఎంత ఏరియాలోంచి బయట వస్తున్నాయి. సో ఇదేంట్రా అంటే ఏరియా. ఈ ఏరియా మీద ఎన్ని ఎలక్ట్రాన్స్ బయటకు వస్తున్నాయో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు సన్న వైర్ అనుకోండి ఏరియా తక్కువగా ఉంటుంది, పెద్ద వైర్ అనుకోండి ఏరియా ఎక్కువ ఉంటుంది. ఏరియా ఎక్కువ ఉంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఏరియా తక్కువ ఉంటే తక్కువ ఎలక్ట్రాన్స్, తక్కువ ఉంటే కరెంట్ తక్కువ, ఎక్కువ మందంగా ఉంటే వైరు చాలా ఎలక్ట్రాన్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ కరెంట్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనము ఎలక్ట్రిసిటీని డిఫైన్ చేయాలంటే ఎలక్ట్రిసిటీ ఎవరి వల్ల వస్తుందంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ ఫ్లో అవుతూ ఉన్నప్పుడు ఈ వైర్స్ లో ఆ వైర్ ఏరియా కూడా మనకు ఇంపార్టెంట్. ఈ ఏరియా నుంచి ఏమొస్తుందంటే చార్జ్. చార్జ్ కి మనం సింబల్ ఏం వాడతాము, క్యూ అనే సింబల్ వాడతాం చార్జ్ కి. ఈ క్యూ అనే సింబల్ చార్జ్ కి. ఈ చార్జ్ అనేది మరి ఇది స్కేలార్ క్వాంటిటీ. చార్జ్ అనేది స్కేలార్ క్వాంటిటీ. చార్జ్ ఈ చార్జ్ వాల్యూ ఎంత, ఎలక్ట్రాన్ మీద ఉండే చార్జ్ ఆ వాల్యూ ఎంత అంటే 1.6 into 10⁸ కూలూమ్స్ ఆఫ్ చార్జ్. సో SI యూనిట్ వచ్చేసి మనకు చార్జ్ కి కూలూమ్. సో సింబల్ క్యాపిటల్ సి వాడతాం, అది SI యూనిట్. సో ఈ చార్జ్ మనము క్యాల్కులేట్ చేయాలంటే ఫార్ములా ఏంట్రా అంటే IT ఇట్ ఈజ్ అ ఫార్ములా. I అంటే ఏంట్రా అంటే ఎలక్ట్రిక్ కరెంట్, T అంటే ఏంట్రా అంటే టైం. సో ఇది ఛార్జ్ చరిత్ర. ఛార్జ్ సింబల్ Q, ఇది స్కేలార్ క్వాంటిటీ అంటే డైరెక్షన్ బట్టి మారదు ఇది. తర్వాత దీని వాల్యూ ఎంత ఉంటుంది అంటే ఎలక్ట్రాన్ ఛార్జ్ దీని వాల్యూ అంటే 1.6 into 10⁸ కూలూమ్స్ ఆఫ్ ఛార్జ్ ఉంటుంది ఒక ఎలక్ట్రాన్ కి. ఒక ఛార్జ్ అంటే SI యూనిట్ ఆఫ్ ఛార్జ్ వచ్చేసి కూలూమ్. ఈ ఫార్ములా ఏంట్రా, ఈ ఛార్జ్ ని కనుక్కోవాలంటే IT ఇట్ ఈజ్ ఫార్ములా. I అంటే కరెంట్, T అంటే టైం. కొన్ని టెక్స్ట్ బుక్ లో క్యాపిటల్ I ఉంటుంది, కొన్ని టెక్స్ట్ బుక్ లో స్మాల్ I ఉంటుంది. IT ఇట్ అంత ఫార్ములా మనం గుర్తు పెట్టుకుంటే అది ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు మనము పాఠాలు చెప్పుకుంటుంది మన కాన్సెప్ట్ ఏంటంటే I గురించి మనం కాన్సెప్ట్. కాబట్టి I లో ఈ ఫార్ములాని మనము మార్చుకున్నామండి. I లోకి ఫార్ములా మార్చుకోవాలంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఫార్ములా, Q ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ I రాస్తాను ఇంటూ IT. మనకు కావాల్సింది ఎలక్ట్రిక్ కరెంట్ కదా, ఎలక్ట్రిక్ కరెంట్ సింబల్ ఏమి ఇచ్చాం, I ఇచ్చాం. సో I ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ T ఈజ్ ఈక్వల్ టు ఈ సైడ్ మనకి మల్టిప్లై చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడికి వచ్చేస్తే అది డివైడ్ చేస్తుంది. సో మనకు కరెంట్ ఫార్ములా ఏమొచ్చిందిరా అంటే Q/T అని వచ్చింది అనమాట. ఇప్పుడు మనం డిఫైన్ చేస్తాం కరెంట్ ని. ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఒక కండక్టర్ లో ఒక వైర్ లో ఎంత ఏరియా ఉందో
ఆ ఏరియా నుంచి ప్రవహిస్తున్నటువంటి ఛార్జ్ పర్ టైం. అంటే ఎలా చెప్పొచ్చు, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిక్ కరెంట్ is the flow of charges through an area per unit time. So charges flowing from area through area అంటే ఏరియా గుండా బయటకు వస్తున్నటువంటి చార్జెస్ బై టైం, బైనే పర్ యూనిట్ టైం కాన్స్టిట్యూట్ ఎలక్ట్రిక్ కరెంట్. సో ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంకా దీన్ని షార్ట్ కట్ లో డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలంటే T తో ఏదైనా డివైడ్ చేస్తే మనం రేట్ అంటాం. రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్ ఈస్ ఎలక్ట్రిసిటీ అని కూడా మనము డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. T తో డివైడ్ చేస్తే రేట్ అనే పదాన్ని ఉపయోగించుకోవచ్చు. రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జెస్ త్రూ అన్ ఏరియా ఆఫ్ ఏ కండక్టర్ కాన్స్టిట్యూట్ ఎలక్ట్రిక్ కరెంట్ అని. టెక్స్ట్ బుక్ మనం చదువుతూ ఉండాలి, ఏదైనా రీడింగ్ స్టడీ మెటీరియల్ చదువుతుంటే ఈ నేను చెప్పిన డెఫినేషన్స్ అన్ని దాంట్లో ఉంటే ఈజీగా అర్థమైపోతుంది. వాడు ఎలా మరి తిప్పి రాసినా కూడా ఒక కాన్స్టెంట్ గా మనకు అర్థమైపోతుంది. సో I is equal to Q by T, రేట్ ఆఫ్ చార్జ్ ఫ్లో అనేది మనము కరెంట్ గా మనం. ఇప్పుడు దీనికి ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాము అంతకు ముందు, చార్జ్ కి అది స్కేలారా వెక్టారా, దాని వాల్యూ ఎంత ఉంటుంది, SI యూనిట్ ఏంటి, దాని ఫార్ములా ఏంటి కనుక్కున్నాం. ఇప్పుడు కరెంట్ కి వచ్చాం. కరెంట్ ఫార్ములా ఏముంది, Q by T. మరి ఈ కరెంట్ కి మరి మనకు SI యూనిట్ ఏమై ఉండాలి అంటే, ఇప్పుడు Q అంటే చార్జ్ కదా, చార్జ్ SI యూనిట్ ఏంటి, కూలు. టైం అంటే SI యూనిట్ సెకండ్. సో కూలూమ్ పర్ సెకండ్ అయి ఉండాలి అది యూనిట్. ఎలక్ట్రిసిటీ యూనిట్ కూలూమ్ పర్ సెకండ్. కూలూమ్ వచ్చేసి ఈ దీనికి చార్జ్ కి కూలూమ్ SI యూనిట్, టైం కేమో సెకండ్. ఈ సెకండ్ పైకి పోతే S పవర్ మైనస్. దీన్ని ఎలా చదవాలా, కూలూమ్ పర్ సెకండ్. ఇది SI యూనిట్. కానీ ఈ కరెంట్ అను ఫస్ట్ మనం కనిపెట్టిన సైంటిస్ట్ ఆంపియర్. కాబట్టి ఆయన తరువాతము మనం ఈ యూనిట్ వాడటం లేదు. సో కరెంట్ కి SI యూనిట్ వచ్చేసి ఆంపియర్. A is the symbol. So current SI unit ampere, charge SI unit coulomb. Charge SI unit coulomb, current SI unit ampere. నిజానికి మనకు యూనిట్ ఏమి ఉండాలి, కూలూమ్ పర్ సెకండ్ అయి ఉండాలి. దీన్ని బేస్ యూనిట్ అంటారు. దీన్ని బేస్ యూనిట్ అంటారు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఈ బేస్ యూనిట్ గురించి అడుగుతుంటారు. బేస్ యూనిట్ ఆఫ్ ఆంపియర్ వచ్చేసి కూలూమ్ పర్ సెకండ్, కానీ SI యూనిట్ వచ్చేసి ఆంపియర్. ఇది ఫార్ములా. ఇప్పుడు చిన్న ప్రాబ్లం చేసి ముగిస్తున్నాం. మనకి చార్జ్ అంటే ఎలక్ట్రాన్ మీద చార్జ్ 1.6 into 10 to the power of 10 to the power of 8. 1.6 into 10 to the power of 5. 1 minute. 90 coulomb. 1.10 to the power of minus 1.6 into 10 to the power of minus 19 coulomb. Sorry, this is the charge on the electron. ఒక చార్జ్ 1 Q చార్జ్ అంటే 1.6 into 10 to the power of 19 కూలూమ్స్. అంటే ఒక కూలూమ్ ఎన్ని చార్జెస్ ఉంటాయి అంటే, ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇక్కడ వస్తే 1.6 into 10 to the power of minus 19 అవుతుంది. అప్పుడు ఇదంతా మనం చేస్తే మనకి 1.1/6 into సార్
క్యాల్కులేటర్ ఉందా చూడు, క్యాల్కులేట్ చేయి. ఓకే సార్. ఇది ఎంత అవుతుంది అంటే 1/1.6 వచ్చేసి 0.625 అవుతుంది. సో 10⁻19 పైకి వచ్చేస్తే 10⁻19 అవుతుంది. ఈ పాయింట్ వెళ్ళాలంటే 6.25 into 10⁻18 ఏంటివి? ఎలక్ట్రాన్స్. ఈ ప్రాబ్లం మీరు చేయాల్సిన అవసరం లేదు, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడుగుతూ ఉంటారు. ఒక కూలం అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్, ఒక కూలం కరెంట్ వెళ్తా ఉంది, ఒక కూలం చార్జ్ వెళ్తా ఉందంటే ఒక కూలం చార్జ్ మనము కావాలంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి మనకు? ఒక చార్జ్ Q అనే ఒక ఎలక్ట్రాన్ కి ఇంత చార్జ్, ఇంత కూలం చార్జ్ ఉంటే ఒక కూలంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ మనకు దొరికితే ఒక కూలం చార్జ్ ఉంది అని అడుగుతుంటాడు. ఇది మనం గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఒక ఎలక్ట్రాన్ మీద పైన ఉండేటువంటి చార్జ్ ఎంత అంటే 1.6 into 10⁻19 కూలమ్స్. ఒక కూలం మనకు చార్జ్ కావాలంటే మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి అంటే 6.25 into 10⁻18 ఎలక్ట్రాన్స్ మనకు దొరికినాయంటే ఒక కూలం ఆఫ్ చార్జ్. అంటే మనం ఏదైనా ఒక మెటల్ కి ఇన్ని ఎలక్ట్రాన్స్ ఇచ్చేసాంరా అంటే ఆ మెటల్ పైన ఎంత చార్జ్ ఉంది ఆ బాడీ మీద అంటే 6.25 into 10⁻18 కూలమ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఒక కూలం అని మనకు అర్థమైంది అన్నమాట. ఇప్పుడు మనం దీనికి కరెంట్ కనుక్కోవాలంటే కరెంట్ ఏంట్రా అంటే Q/T. సో ఇప్పుడు మనకు ఈ టైం వచ్చేసి 1 సెకండ్ అనుకున్నాం, 1 సెకండ్ లో ఇంత కూలం ఆఫ్ కరెంట్ వెళ్తా ఉంటే అప్పుడు మనకు 1 ఆంపియర్ కరెంట్. 1 ఆంపియర్ కరెంట్ అంటే ఏంటి? 1 ఆంపియర్ కరెంట్ ఎంత ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు చూడండి, Q/T అంటే ఇప్పుడు ఒక Q 1.6 ఒకే ఎలక్ట్రాన్ వెళ్తా ఉంది, 1.6 into 10⁻19 బై టైం వచ్చేసి 1 సెకండ్ అనుకోండి. అప్పుడు మనకు అంత 1.6 into 10⁻19 ఇదేంట ఆంపియర్స్ ఆఫ్ కరెంట్. అట్టే కాకుండా ఒక కూలం ఆఫ్ చార్జ్ వెళ్తా ఉంది అంటే 6.25 into 10⁻18 బై 1 సెకండ్ అనుకున్నాం, 1 సెకండ్ టైం. అప్పుడు 6.25 into 10⁻18 ఆంపియర్. సో దీంట్లో మనకు ఈ చార్జ్ మస్ట్ బి టేకెన్ ఇన్ కూలమ్స్. సో ఈ రకంగా ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటారు. శరత్ సార్